పోనుంటే నాకు చాలు యేసయ్యా, ఫేస్బుక్లో నేను ఉంటానేసయ్యా అంటే, అబ్బా నాకైతే ఇది ఎక్కడ పాటరా, ఇట్ట కూడా పాడతారా అనుకున్నాను నేను. మొన్న సాయంత్రం పాస్టర్ వినిపిస్తే నేను తలకాయ గోక్కున్నాను. వాట్సప్ సాలయ్యా, ఇన్స్టాగ్రాము సాలయ్యా, నేను చాలా అనుకున్నా ఇట్ట కూడా పాడతారా దీనంటే. ఇట్టనే ఉన్నారు కొంతమంది. ఎట్టున్నారు? వాక్యం చెబుతుంటే ఇగో ఇక్కడ బైబిల్లో ఉంటుంది. ఇందులో ఇది తీసుకొచ్చి బైబిల్లో పెట్టి ఇట్ట మెల్లగా తెలియనట్టే చకచక ఐ విల్ మీట్ టు ఆఫ్టర్ 1 hour చాటింగ్లో ఉంటున్నారు. మీరంతా మంచి వాళ్ళు, అల్లెలో చెప్పండి ఒకసారి. ఏమో దేవునికి బాగా వాట్సప్ సాలయ్య అంటున్నారో, ఫేస్బుక్ సాలయ్య అంటున్నారో, మీ ఇష్టం. మరి ఎట్ట ఉంటున్నారో, దేంట్లో బతుకుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యాలి. చాలా మంది జీవితాలండి ఇలాగ ఫోన్కి అంకితం అయిపోయినాయి. ఫోన్ కోసమే బతుకుతున్నారు. ఫోను వద్దన్నదని ఒక తల్లి కొడుకు ఫోనుని నేలకేసి కొట్టాడు. బా ఎంత గొప్పోడో వాడు. ఎట్టుగా అల్లుళ్ళు చెప్పండి.